కూడా అదే ఓకే. అదే జరిగింది. దీన్ని మొత్తం విచారణ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. రైట్. వంశీ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ పవన్ గారు. సార్ నమస్తే. సార్ ప్రతి దాంట్లో స్కామ్, అది అసలు నిజంగా ఢిల్లీ మద్యం పాలసీ, మద్యం స్కామ్, దాని తలమించి ఇక్కడ మద్యం స్కామ్, ఆ తర్వాత మైనింగ్, ఇంకొక దగ్గర మైనింగ్కు సంబంధించి కూడా అసలు దేశంలో ఎక్కడా జరిగినటువంటి స్కాములు ప్రతి దాంట్లో కూడా టాప్లో గత 5 సంవత్సరాలు ప్రతి దాంట్లో కూడా, ఇప్పుడు ఈ ఎగ్జామ్లలో కూడా టాప్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నిలబెట్టారు స్కామ్లలో. ఇట్లాంటి జరిగినటువంటి అవకతవకలలో ఏం చెప్తారు సార్? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీకు ప్యానెల్లోని మిత్రులకు, ఏబిఎన్ వీక్షకులందరికీ. సార్ స్కాములు అని మీరు అంటా ఉంటే, నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాడి రైడుల గురించి కూడా మనం ఒక్క 1 మినిట్ చెప్పుకోవాలి. అవినాష్ రెడ్డి గారు సార్ అదేనా సార్? అదే నేను పలు డిబేట్లలో సార్ పలు సందర్భాల్లో చెప్పాను. ఇప్పటి వరకు కూడా నేను ఎర్లీ 40s ఏజ్లో ఉన్నాను. మా ఏజ్ గ్రూప్ అంతా కూడా 2009లో 23-24 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళం అంతా కూడా అప్పటి రాజకీయ అవగాహన అంతగా లేదు కాబట్టి, ఈ సోషల్ మీడియా అంత విరివిగా ఉపయోగం లేదు కాబట్టి, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సూట్ కేస్ కంపెనీలు కావచ్చు, మ్యూల్ అకౌంట్స్ కావచ్చు, ఈ రైడ్లు కావచ్చు, ఆస్తుల అటాచ్మెంట్ కావచ్చు, ఈ పదాలన్నీ కూడా ఈ ప్రబుద్ధుడు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యానే మా చెవును పడినాయి. అప్పట్లో మరింత స్పీడ్గా సోషల్ మీడియా ఉండేది కాదు కాబట్టి ఈ పదాలన్నీ నిజంగా సూట్ కేస్ కంపెనీలు అంటే మేమేమన్నా సూట్ కేసులు తయారు చేసే కంపెనీలు ఏమో అనుకునేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి డమ్మీ కంపెనీలు అని చెప్పి తెలుసుకున్నాం తర్వాత. మొన్న చూసుకుంటే లాస్ట్ ఇయర్ లిక్కర్ కేసులో మన రాష్ట్రంలోకి ఈడీ ఎంటర్ అయింది సార్. నిన్న మళ్ళీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఈడీ ఎంటర్ అయింది. నాకు తెలిసి ఇవాళ రేపట్లో ఈ గ్రూప్ 1లో జరిగినటువంటి స్కామ్ మీద కూడా ఈడీ ఎంటర్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నేను చదివే ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది అని చదివితే, ఒక క్రైమ్ జరిగినప్పుడు భారీగా మనీ ఇన్వాల్వ్మెంట్ జరిగితే కనుక ఈడీ ఎంటర్ అవుతుందని చెప్పారు. సరే, ఇక ఇలా స్కాముల గురించి మన రాష్ట్రంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారికి చేతి నిండా పని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ గ్రూప్ 1లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి సత్యదూరమైనటువంటి మాటలు. ఈ సత్యదూరం అనేటటువంటి మాట ఎందుకు మాట్లాడానంటే అండి, నిన్న నేను మా ఎమ్మెల్సీ వర్లరామయ్య గారు చెప్తున్నారు, పవిత్ర అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ అబద్ధం అనే మాట మాట్లాడకూడదట. అబద్ధం అనే మాటని సత్యదూరం అని పోల్చాలట. సత్యదూరం అనేటటువంటి మాట మాట్లాడాలి కానీ అసెంబ్లీలో అబద్ధం అనే మాట మాట్లాడకూడదట. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కావచ్చు, మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ సార్, ఇప్పుడు ఆయన నిజాలు చెప్తే మనం ఆశ్చర్యపోయి డిబేట్ పెట్టుకోవాలి. కానీ పవన్ గారు ఆయన అబద్ధాలు చెప్తే అసలు మనకి తెలిసిందే కాబట్టి అదంతా కూడా నిన్న ఆయన చెప్పినటువంటి అబద్ధాలు చూస్తూ ఉంటే, ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, వీళ్ళు ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా అది ఈ రెండు ఒకటే గబ్బా అంటున్నాడు ఆయన. ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్లుగా సార్, ఈరోజు పాత పుస్తకాలు అమ్ముకునేటటువంటి సెకండ్ హ్యాండ్ బుక్ సెల్లర్స్ కూడా ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలుసు సార్. ఏపీపీఎస్సీలో ఏ నియామకాలు జరుగుతాయి, డిఎస్సిలో ఏం జరుగుతుంది, ఎలా కండక్ట్ చేస్తారు ఎగ్జామ్స్ అనేది పాత పుస్తకాలు, ఏదైతే సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముకుంటారు మా గుంటూరు అరండాలపేట 3వ లైన్లో, వాళ్ళకు కూడా డిఫరెన్స్ తెలుసు సార్. మన రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియకుండా ఈయన ఒక ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసి, ఆ కండక్ట్ చేసేటటువంటి పాత్ర మొత్తాన్ని కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఇచ్చి, ఆ ఆంజనేయులు గారేమో వారి బంధువు, వారి ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తికి, ఆయన కంపెనీకి ఈ బాధ్యతలన్నీ అప్పచెప్పి, ఆ తర్వాత పరీక్ష జరిగిన తర్వాత దిద్దాల్సిన చోట కాకుండా ఒక ప్రైవేట్ రిసార్ట్లో పేపర్లు ప్లంబర్స్ తోటి, డ్రైవర్లతోటి, లేదంటే ఇంకా ఆటో డ్రైవర్లతోటి, క్లీనర్లతోటి దిద్దించి ఈరోజు అంతటి భారీ స్కామ్కి మరి కర్త కర్మ క్రియ అయ్యుండి, మళ్ళీ పారదర్శకంగా జరిగినటువంటి డిఎస్సిని అవకతవకలు జరిగాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పడుతున్నటువంటి పాటలు మనం అందరం కూడా చూసాం పవన్ గారు. అయితే ఇక్కడ ఎట్లా జరిగే అవకాశం ఉంది? దీని ఎంక్వైరీలు అయితే జరుగుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి కదా. సో మీరు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి. అసలు డిఎస్సికి సంబంధించి చర్చ వస్తే అసలు కేసులు వేసింది ఎవరు? వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కదా. ఎవరు కూడా అభ్యర్థులు ఎక్కడ కూడా చెప్పలేదు. నిన్న కొద్ది మంది అభ్యర్థులు కూడా ఒక డిఫరెన్స్ చెప్తాను, పిల్లల మీద ఒట్లేసి చెప్తున్నారు, మన పేపర్లో కూడా వచ్చింది. అదే ఒక్క డిఫరెన్స్ పవన్ గారు ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. డిఎస్సికి ఏపీపీఎస్సికి ఒక్క డిఫరెన్స్ ఏంటంటే, డిఎస్సిలో మేము నష్టపోయామని బాధితులు ఎవరు కోర్టుకు వెళ్ళలేదు. అవును. ఏపీపీఎస్సిలో మేము నష్టపోయామని బాధితులు కోర్టుకు వెళ్ళారు.
డిఎస్సిలో కోర్టుకు వెళ్ళింది మాత్రం పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. ఆయన 2009లోనే కృష్ణ చైతన్య ఆయన విద్యాసంస్థల ద్వారా, ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి విద్యాసంస్థల ద్వారా ఇంటర్మీడియట్ పేపర్ లీక్ చేసినటువంటి గనుడు ఈ సోకాల్డ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. సార్ నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్. నిన్న కాదు మొన్న అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో పదే పదే ప్రస్తావించినటువంటి మాట, ఒక మాజీ ముఖ్యమంత్రి అనకూడనటువంటి మాటలు, అబ్బా కొడుకులు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఉద్దేశించి అబ్బా కొడుకులు అంటారు. సరే, అబ్బా రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తాను పవన్ గారు. మొన్న మీ డిబేట్ లోనే నేను చెప్పా, ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఒక నాయకుడి కుమార్తె కోసం జీవో ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పారు. గుర్తుందా పవన్ గారు? ఆ జీవో మీకు ఒకసారి చూపిస్తా పవన్ గారు. ఆ జీవో ఆ తర్వాత మళ్ళీ సీట్ వచ్చిన తర్వాత, జైన్ అయిన తర్వాత జీవో కొట్టేశారని చెప్పారు కదా. ఇదిగో సార్, ఇది సార్ ఆ జీవో. జీవో నెంబర్ 305 సార్, డేటెడ్ March 2, 2009. ఇదేంటంటే సార్, ఉత్తరాంధ్ర కింగ్ అనిపించుకునేటటువంటి బొత్స సత్యనారాయణ గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మినిస్టర్గా ఉన్నారు సార్. వారి కుమార్తె 2007లో ఎంసెట్ రాస్తే ఆ అమ్మాయికి గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాకపోతే మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరంలో పేమెంట్ కట్టేసి జాయిన్ అయ్యారు సార్ ఆవిడ. సరే బాగానే ఉంది, ఎవరైనా సంపన్నుల కుమార్తె జాయిన్ అయ్యారు, ఎంబీబీఎస్ చదవాలని ఆశ ఉంది, జాయిన్ అయ్యారు సార్, బాగానే ఉంది అక్కడ వరకు. కానీ 2008 డిసెంబర్లో ఈవిడ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశారంట అక్కడ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో. తర్వాత మరి బొత్స సత్యనారాయణ గారికి కోరిక పుట్టిందో లేదంటే వారి అమ్మాయికి అనిపించిందో, నేను గవర్నమెంట్ కాలేజ్, టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో చదవాలి అని అనిపించేసింది. మరి ఎవరికైతే ఆ ఇంట్రెస్ట్ వచ్చిందో, కుమార్తె గారికి వచ్చిందో లేదంటే బొత్స గారికి వచ్చిందో కానీ రావడంతో, కానీ ఆ టాప్ మోస్ట్ కాలేజీలో చదవాలంటే మంచి మార్కులు వచ్చి పాస్ అవ్వాలి. అదే ఉమ్మడి రాష్ట్రం అప్పుడు కదా. అవునండి, ఉమ్మడి రాష్ట్రం అప్పుడు మంచి మార్కులతో పాస్ అవ్వాలి, ఎంసెట్లో మంచి మార్కులు రావాలి, బిలో 100 ర్యాంక్ రావాలి. కానీ మేడం గారికి రాలా. సో దాంతో రాజశేఖర్ రెడ్డి అసలు దేశంలోనే ఎవరు ఇవ్వనటువంటి జీవో 305 ఇచ్చేశారు సార్, కాన్ఫిడెన్షియల్ జీవో. ఏంటంటే బొత్స అనూష గారు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఆఫ్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం టు ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, ఆర్డర్స్ ఇష్యూడ్. ఎక్కడా కూడా దేశంలో జరగలేదు ఒక ప్రైవేట్ కాలేజీ నుండి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలోకి ట్రాన్స్ఫర్ అవటం అనేది ఎక్కడా కూడా జరగలా ఇంతవరకు. కేవలం బొత్స గారి కుమార్తె కోసం ఒక సపరేట్ జీవో తీసుకొచ్చి ఆ రోజు అబ్బా రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి అధికార దుర్వినియోగం ఇది. గుర్తుపెట్టుకోండి సార్, నేను మళ్ళీ చెప్తున్నా, అబ్బా రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి అధికార దుర్వినియోగం 2009లో. ఆ తర్వాత 2019లో 10 సంవత్సరాల తర్వాత కొడుకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అధికార దుర్వినియోగాల గురించి మనం పూటకొకటి చెప్పుకుంటా ఉన్నాం. అంతే కదా, పూటకొకటి చెప్పుకుంటా ఉన్నాం. ఈయన 4 మైకులు పెట్టేసుకుని ముందు ఏమంటున్నాడు, అబ్బా కొడుకులు అని చెప్పి సంబోధిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఇప్పుడు ఎవరు సార్ సంబోధించాల్సింది అబ్బా కొడుకులు చేసినటువంటి అవినీతి అని? అబ్బా చేసినటువంటి అవినీతి జీవో 305, కొడుకు చేసినటువంటి అవినీతి హైకోర్టులకు వెళ్తే పుంకాలుగా చెప్తున్నారు జడ్జీలు. 2021లోనే జస్టిస్ సోమయాజులు గారు డిజిటల్ మూల్యాంకనం తీసేసి మాన్యువల్గా చేయండి అని చెప్పి 3 నెలల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి నా దగ్గరికి రావాలని చెప్పేసి ఆర్డర్ చేశారు. ఈరోజు మరి 2025లో ఎవరైతే అప్పుడు 165 మంది ఉద్యోగాలు సాధించారో వాళ్ళందరూ కూడా మంచి పోస్టింగ్స్ లో ఉంటే వాళ్ళందరినీ నాన్ ఫోకల్ పొజిషన్స్ లో పెట్టాలని చెప్పింది కోర్టు. కానీ డిఎస్సి విషయంలో ఇక్కడ బాధితులు కాకుండా నువ్వు వచ్చావేంటి, బయలుదేరు అని చెప్పి చెప్పింది ఇదే కోర్టు. మరి సో డిఎస్సిలోనేమో ఇక్కడ ఏమీ లేదు, మీరు ఎందుకు వచ్చారని చెప్పి